హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరియస్ అకాడమీ. ఈ సెషన్లో మనం SIPC ప్రిలిమ్స్ మాక్ 28 అర్థమెటిక్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. సో క్వశ్చన్ నెంబర్ 1తో స్టార్ట్ చేద్దాం. మీకు క్వశ్చన్ నెంబర్ 1 to 4 అనేది మనకి DI అండి, డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఫస్ట్ మనం DI అర్థం చేసుకుందాం. చూడండి, ఈ DIలో మీకు లైన్ గ్రాఫ్ దేని గురించి ఉందంటే పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ప్రాఫిట్ ఫ్రమ్ 2004 to 2009. అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, కొద్దిసేపు చూడండి. మీకు 2004లో కంపెనీ ఎల్కి, ఇది కంపెనీ ఎల్ కదా, ఎల్కి ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందంటే 20% ఇంక్రీజ్ అయింది. అంటే అంతకుముందు ఇయర్ ప్రాఫిట్ కన్నా ఈ ఇయర్ ప్రాఫిట్ 20% ఇంక్రీజ్ అయింది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, అంతకుముందు ఇయర్ కనుక 100 రూపీస్ ప్రాఫిట్ వస్తే 2003లో, 2004లో ఎంత అయిండొచ్చు అంటే ఇక్కడ ఎంత ఉంది, 20% ఇంక్రీజ్ అయింది. ప్లస్ 20% అవ్వడం వల్ల 120 అయింది. మీకు 2005కి వచ్చేసరికి ఏమైంది చెప్పండి నాకు. అదే 2005కి కంపెనీకి 15% ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది, అంటే ప్లస్ 15%. అంతేనండి, 15%. సో 10% అంటే 12, 5% అంటే 6, 18 అంటే 138 అయింది. ఇలా మీకు ఇక్కడ గ్రాఫ్ చూస్తే, ఇలా గ్రాఫ్ తగ్గుతూ పెరుగుతుంది చూస్తే మీకు ఏమనిపించదు అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ తగ్గిందంటే ఇక్కడ ఏమైనా లాస్ వచ్చింది అని మీరు అనుకోవచ్చు. కాదండి, ఇంతకుముందు ప్రాఫిట్ కన్నా ఈ ఇయర్కి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత పెరిగింది. సో ఎంతో కొంత అయితే పెరిగిందండి. మీకు ఎక్కడ కూడా ఇక్కడ ఎంత ప్రాఫిట్ ఉందో దానికన్నా ఈ ఇయర్లో ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ ఇయర్లో 2004లో వచ్చిన ప్రాఫిట్ కన్నా ఇక్కడ మీకు చూడండి, ఎల్కి ఎంత పెరిగింది, 15% పెరిగింది. ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ కన్నా ఇది ఇంకా ఎన్ని శాతం పెరిగింది, 25% పెరిగింది. సో మీకు ప్రతి సంవత్సరం ఇంతకుముందు సంవత్సరం కన్నా ఎంతో కొంత ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది పెరుగుతుందండి. ఒక సంవత్సరం తక్కువ పెరిగితే ఇంకో సంవత్సరం ఎక్కువ పెరుగుతుంది, అంతే. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి మనం, ఇఫ్ ద ప్రాఫిట్ ఎర్న్డ్ బై కంపెనీ ఎల్ ఇన్ ద ఇయర్ 2005 వాజ్ 1.84 lakh, వాట్ వాజ్ ద ప్రాఫిట్ ఎర్న్డ్ బై ద కంపెనీ ఇన్ ద ఇయర్ 2006? ఎల్ అనే కంపెనీకి 2005లో వచ్చిన ప్రాఫిట్ ఎంత ఉందంట, 1.84 ఉంది. అయితే 2005లో ఎంత వచ్చిందని అడిగినారండి. 2005లో ఎంత వస్తే 6లో ఎంత వచ్చిందండి. 6లో ఎల్ అనే కంపెనీ ప్రాఫిట్ ఎంత అండి, 25% పెరిగింది ప్రీవియస్ ఇయర్ తోటి. 2005లో ఇంత ఉంటే 2006లో 25% పెరిగింది. 25% అంటే 125% అవ్వడమే కదా. 125/100 అంటే నేను సింపుల్గా 5/4 రాస్తున్నాను చూడండి. సో ఇది 0.44 times 16, 2 క్యారీ అంటే 46 times 24. 0.46 into 5 అంటే మీకు 2.3 వస్తుందండి. ఎక్కడుంది ఆప్షన్? ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద అబోవ్ గ్రాఫ్? మీకు ఇచ్చిన గ్రాఫ్ ప్రకారం కింద ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏ స్టేట్మెంట్ ట్రూ అని క్వశ్చన్ అండి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, కంపెనీ ఎం మేడ్ హైయెస్ట్ ప్రాఫిట్ ఇన్ ద ఇయర్ 2009. 2009లో కంపెనీ ఎంకి హైయెస్ట్ ప్రాఫిట్ వచ్చిందంట. ఇది ఎం అంటే ఇదే కదా, మీకు ఈ స్క్వేర్ షేప్లో ఉంది. ఇప్పుడు ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ట్రూ అండి. ఎందుకంటే మీరు చూడండి, ప్రతి సంవత్సరము మీకు ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఎంత తక్కువ ఇంక్రీజ్ అవ్వచ్చు, ఎక్కువ ఇంక్రీజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఇయర్లో మీకు 100 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. సారీ, ఇంతకుముందు ఇయర్లో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంతకుముందు 2004లో కనుక 2003లో 100 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. 2004లో 25% పెరిగింది, అంటే ఇది 125 అయింది ప్రాఫిట్ 2000. దాని తర్వాత మళ్ళీ పర్సెంటేజ్ తక్కువ పెరిగింది, అంతే 10% పెరిగింది. దాని తర్వాత ఇలా పెరిగింది. సో మీకు ప్రతి సంవత్సరం ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది ఎంతో కొంత. కాబట్టి మీకు ఇక్కడ ఉన్న వాల్యూ కానీ వాల్యూలు అన్నీ పెరుగుతూనే ఉంటాయి కదండి. మీకు హయ్యెస్ట్ ప్రాఫిట్ ఇక్కడే వస్తుంది. సో మీకు ఫస్ట్ స్టేట్మెంటే ట్రూ అండి. ఇక్కడ ఈ స్టేట్మెంటే ట్రూ కాబట్టి మీ ఆప్షన్ అనేది ఏ రైట్ ఆన్సర్ మీకు. ఒకవేళ మిగతా స్టేట్మెంట్ చూద్దాం. చూడండి మనం, కంపెనీ ఎల్ మేడ్ ద లీస్ట్ ప్రాఫిట్ ఇన్ ద ఇయర్ 2005. కంపెనీ ఎల్కి లీస్ట్ ప్రాఫిట్ 2005లో వచ్చిందంట. ఎల్ అంటే ఇదే కదండి, ఎల్. ఇది 2005. 2005లో లీస్ట్ ప్రాఫిట్ ఎందుకు ఉంటుందండి? లీస్ట్ ప్రాఫిట్ అనేది ఉంటే 2004లో ఉండాలి. ఎందుకంటే 2004 తర్వాత మీకు ప్రతి ఇయర్ ప్రాఫిట్ పెరుగుతూనే ఉంది. పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ప్రాఫిట్ ఇక్కడ ఎంత ఉందో దానికన్నా ఇంత పర్సెంట్ పెరిగింది, నెక్స్ట్ ఇయర్ దీనికన్నా ఇంత పర్సెంట్ పెరిగింది, అంతే కదా. సో ఈ స్టేట్మెంట్ అనేది మీకు ఫాల్స్. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ ద ప్రాఫిట్స్ ఎర్న్ బై ద కంపెనీ ఎల్ అండ్ ఎం ఇన్ ద ఇయర్ 2006 was 6:5. మీకు ఇక్కడ ప్రాఫిట్ పర్సెంటేజెస్ ఇచ్చినారు కానీ ఎంత ప్రాఫిట్ ఇవ్వలేదు కదండి. 2006లో ఇక్కడ మీకు ఎల్ అండ్ ఎమ్లు, ఇది ఎల్ ఇది ఎమ్, ఎంత పర్సెంట్ ప్రాఫిట్ ప్రీవియస్ ఇయర్ కన్నా ఇక్కడ 25% పెరిగింది, ప్రీవియస్ ఇయర్ కన్నా ఇక్కడ 15% పెరిగింది. మీకు ప్రీవియస్ ఇయర్స్ ప్రాఫిట్స్ ఎంత వచ్చినాయో తెలిస్తే ఈ ఇయర్లో ప్రాఫిట్ ఎంత వచ్చిందో కనుక్కోగలుగుతారు. మీకు ఆ విషయం తెలుసా? ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్స్ తెలియదు కాబట్టి మీరు అసలు దీన్ని కెనాట్ బి డిటర్మైన్ అండి, ఇది కాంట్ బి డిటర్మైన్ దీనికి. సో ఇది చెప్పలేరు కాబట్టి ఇది కూడా మీకు ఫాల్స్ కదా. కంపెనీ ఎల్ మేడ్ ద హైయెస్ట్ ప్రాఫిట్ ఇయర్ ఇన్ ద 2008. కంపెనీ ఎల్కి 2008లో హైయెస్ట్ ప్రాఫిట్ వచ్చిందంట. కాదండి,
ఇక్కడ మీకు గ్రాఫ్ చూస్తే మీకు హైయెస్ట్ అనిపించవచ్చు, ఇది చూసి మీరు హైయెస్ట్ అని పెట్టవచ్చు, కానీ దిస్ ఈజ్ రాంగ్. ఎందుకంటే కంపెనీ ఎల్కి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ప్రాఫిట్ వచ్చినా నెక్స్ట్ ఇయర్లో దానికన్నా 30% ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది కదా. 2009లో 2008తో కంపేర్ చేస్తే 30% ప్రాఫిట్ పెరిగింది. సో ఇది కూడా మీకు రాంగ్. సో మీకు ఆప్షన్ రైట్ ఏంటండి, మీకు ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అండి మనకి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 అండి. వాట్ వాజ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ percent rise in the profit of company M in the year 2009 from the previous year. 2009లో M అనే కంపెనీకి పర్సంటేజ్ ఇంక్రీజ్లో పర్సంటేజ్ రైజ్ ఎంత ఉంది, ఇంతకుముందు ఎంత ఉందండి, ఇది 20 ఉంటే ఇప్పుడు ఎంత అయింది, 35 అయింది. ఎంత పెరిగింది, 15% పెరిగింది కదా. సో 15 పెరిగింది దేనిపైన, 20 పైన. సో 3/4 పెరిగింది. 3/4 అంటే 75% కదండి మనకి. ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 అండి. ఇఫ్ ద ప్రాఫిట్ ఎర్న్ బై ద కంపెనీ ఎమ్ ఇన్ ద ఇయర్ 2005 వాజ్ 3.63 lakh, what was the amount of profit earned by M, ఇక్కడ earned by M in the year 2006, right? If the profit earned by company M in the 2008లో కంపెనీ ఎంకి ప్రాఫిట్ ఎంత వచ్చిందంట, 2008లో కంపెనీ ఎంకి ఎంత ప్రాఫిట్ వచ్చిందని ఇచ్చిందంటే 3.63. అయితే మీకు 2006లో ఎంత వచ్చిందని అడిగినారండి. 2006 ఎంత వచ్చిందని. ఇప్పుడు మీకు రివర్స్ రావాలండి. 2007తో కంపేర్ చేస్తే 2008లో ఎంత ప్రాఫిట్ పర్సెంట్ ఇంక్రీజ్ ఉంది. సరే మీకు నేను ఇలా చెప్తా చూడండి. 2006లో ఎక్స్ ఉందనుకోండి, 2007లో ఎంత ఇంక్రీజ్ ఉందండి ఎం అనే కంపెనీకి, ఇది ఎంత ఉందండి, 25% ఇంక్రీజ్ ఉంది. 25% అంటే ఎంత, 5/4, రైట్. ఇది 2007లో ఇంత ఉంది. 8లో ఎంత ఇంక్రీజ్ ఉంది, 20%. 20% ఇంక్రీజ్ అవ్వడం అంటే 1/5 కదా, అంటే 6/5, 120/100 అంతే కదండి, 6/5. ఇప్పుడు 5 క్యాన్సల్. ఇప్పుడు x = 3.63 ఇంటూ 2 టైమ్స్ 2 3 టైమ్స్, అంటే ఇటు వస్తే 2/3 అవుతుందా, అవుతుంది. 3 1 టైమ్స్ 2 టైమ్స్ 1 టైమ్స్, సో 2.42 మీకు రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ సి. ఇప్పుడు ఇదంతా చేయకుండా కూడా ఇప్పుడు మీరు దీన్ని ఇలా చేసినారా, నేనైతే ఏం సజెస్ట్ చేస్తానంటే మీకు ఇదంతా రాసుకోకుండా 3.63 ఉంది, 3.63 ఉందా. ఇప్పుడు 2008లో ఎంత పెరిగిందండి, 20% పెరిగిందా. 20% ఫ్రాక్షన్లో రాస్తే ఎంత, 6/5 అవ్వాలి. కానీ మీరు రివర్స్లో వస్తున్నారు కాబట్టి 6/5 కాకుండా 5/6 రాసుకోవాలి. ఇటు నుండి ఇటు వస్తున్నారు కాబట్టి, మీరు ఇటు నుండి ఇటు వెళ్ళట్లేదండి, ఇటు నుండి ఇటు వస్తున్నారు కాబట్టి రివర్స్లో రాసుకోవాలి. ఇక్కడ ఎంత అయింది, 25% పెరిగిందా. 25% అంటే ఎంత, 5/4 అవ్వాలా. మీరు రివర్స్ వస్తున్నారు కాబట్టి 5/4కి రివర్స్ ఎంత, 4/5. ఇదేనా 5/4కి రివర్సు, 6/5కి రివర్సు. ఇది రాసుకుంటే మీకు ఇంకా ఈజీగా అవుతుందండి. స్పీడ్ మీరు ఎగ్జామ్లో మీరు రాయాల్సింది ఈ ఒక్క లైన్ మాత్రమే, రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 అండి. వాట్ వాజ్ ద యావరేజ్ పర్సంటేజ్ రైజ్ ఇన్ ప్రాఫిట్ ఆఫ్ కంపెనీ ఎల్ ఓవర్ ఆల్ ద ఇయర్స్ టుగెదర్. మీకు డిఐలో 5 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇక్కడ కంపెనీ 1 to 4 కదండి, 1 to 5. మీకు ఎల్ అనే కంపెనీకి యావరేజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ రైజ్ ఎంత ఉందో కనుక్కోమన్నారండి. ఎల్ అనే కంపెనీ కదా, యావరేజ్ అంటే ఏంటి, 1 2 3 4 5 6 ఇయర్స్కి ఎంత రైజ్ ఉందో కనుక్కోండి. ఫస్ట్ సమ్ ఎంత, 20, 35 + 15 అంటే 35 అంటే 60. ఇక్కడ చూడండి 35 + 25 అంటే 60, 60 + 30 ఎంత, 90, 90 + 35 ఎంత, 125, 125 + 30 ఎంత, 155. టోటల్ ఎంత వచ్చిందండి మీకు, 155 వచ్చింది. బై ఎంత చేయాలి, 60. ఇక్కడ మీకు 150 ఉంటే 25 వచ్చేది, 150 ఉంటే 25 వచ్చేది, 25 తర్వాత 5/6 రావాలి. సో ఇక్కడ మీకు ఆప్షన్ రైట్ అనేది ఇదండి. ఇక్కడ మీరు కరెక్షన్ చేసుకోండి. ఆప్షన్ 25 5/6 మీకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 అండి. ద సమ్ ఆఫ్ 2 numbers is 520. ఇఫ్ ద బిగ్గర్ నంబర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 4% అండ్ ద స్మాలర్ నంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 12%, దెన్ ద న్యూమరేటర్ ఆబ్టైన్డ్ ఆర్ ఈక్వల్. రైట్, ఒక్క నెంబర్ని మీరు ఎక్స్ అనుకున్నాను, అది బిగ్గర్ నెంబర్ అనుకోండి. ఎక్స్ అనేది బిగ్గర్ నెంబర్ అనుకోండి, బిగ్ నెంబర్. వై అనేది స్మాల్ నెంబర్ అనుకోండి. వైని ఏమనుకుంటున్నారు మీరు, స్మాల్ నెంబర్ అనుకోండి. రైట్, ద సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ 520. అంటే x + y = ఎంత అన్నారు, 520. నెక్స్ట్ ఏమన్నారు, ఇఫ్ ద బిగ్గర్ నెంబర్ ఈజ్ డిక్రీజ్ బై 4%. అంటే బిగ్గర్ నెంబర్ ఏముంది, ఎక్స్ని
4% డిక్రీజ్ చేయడం అంటే 96% అవ్వడమేనా? అండ్ స్మాలర్ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్ బై 12%. స్మాలర్ నెంబర్ y కదా, ఇంక్రీజ్ బై 12% అంటే 112% అవ్వడమేనా? ఇలా అవ్వడం వల్ల దెన్ ద నంబర్స్ ఆబ్టైన్డ్ ఆర్ ఈక్వల్. ఈ రెండు నెంబర్స్ ఈక్వల్ అన్నారు. ఈ రెండు నెంబర్స్ ఈక్వల్ అంటే మీకు పర్సంటేజ్ క్యాన్సల్. ఇది ఇక్కడ చూడండి, మీరు 424 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇది మళ్ళీ 425 + 3 28 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంతేనండి. మళ్ళీ 4 క్యాన్సిల్ చేస్తుంది చూడండి, 4 6 టైమ్స్, ఇది 4 7 టైమ్స్. సో మీకు x/y రేషియో ఎలా వచ్చిందండి? x/y = 7/6 వచ్చిందా? అంటే x 7 పార్ట్స్ ఉంటే y ఎన్ని పార్ట్స్ ఉండాలి? 6 పార్ట్స్ ఉండాలి. సో మీకు x + y = ఎంత అన్నారు? 520. అంటే 7 + 6 కదా, 13 పార్ట్స్ వాల్యూ మీకు 520 అని ఇచ్చినారు. మీకు అనుకోమన్నది ఏముందంటే స్మాలర్ నెంబర్ y అనుకున్నాం కాబట్టి 6 పార్ట్స్ వాల్యూ ఎంత? ఇది 13 ఎంత? 40 టైమ్స్. 6 × 40 ఎంత? 240. సో ఆప్షన్ ఎంత అండి రైట్ మనకి? 240. ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ a + b = b + c = c + a = 5 = 7 = 6. then 2a - 3b + 4c = 66. then వాల్యూ ఆఫ్ c విల్ బి. మీరు ఇటువంటి క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే మీరు ఎక్కువ క్యాలిక్యులేషన్ చేయకుండా అక్కడే రాసుకోగలగాలండి. ఇప్పుడు 5 + 7 + 6 వాల్యూ ఎంత అండి? 5 + 7 12 + 6 18 కదా. ఈ మూడింటిని యాడ్ చేస్తే మీకు 18 వస్తుందా? ఈ మూడిట్లో 2 సార్లు a ఉంది, 2 సార్లు b ఉంది, 2 సార్లు c ఉంది కదా. అంటే మీకు 18 అనేది 2 టైమ్స్ ఆఫ్ a + b + cకి ఈక్వల్ కదా. మీకు 1 టైమ్ ఆఫ్ a + b + c రావాలంటే 18/2 చేస్తే వస్తుందా? 18/2 అనేది a + b + c. ఇవన్నీ మీరు మళ్ళీ రాసుకొని సమ్ చేసి బై 2 చేయొద్దండి. మీకు a + b + c ఎంత వచ్చింది? 9 వచ్చిందా? ఈ వాల్యూ ఏంటండి? ఇది 5. 5 దేనికి కరస్పాండ్ చేస్తుంది? a + bని కదా. టోటల్ ఏమో 9, a + b ఏమో 5. 9 - 5 చేస్తే మీకు c వాల్యూ వస్తుందా? c వాల్యూ 4 వచ్చింది, రైట్. b + c వాల్యూ ఎంత అండి? 7. సో టోటల్ నుండి b + c మైనస్ చేస్తే ఏమొస్తుంది? a వస్తుందా? 9 - 7 అంటే ఎంత? 2. 9 - 6 చేస్తే 3 వచ్చింది. ఇదేంది? a + b + c నుండి c + a అంటే b వాల్యూ వచ్చిందా? ఇవి వచ్చినాయి మీకు. ఇవి మీకు అబ్సల్యూట్ వాల్యూస్ కాదండి. ఇక్కడ మీకు c = 4k, a = 2k, b = 3k అవ్వాలి. ఇవి పర్సంటేజెస్ ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్ తీసుకోవడానికి కుదరదు, రైట్. మీకు నెక్స్ట్ ఏమన్నారు? 2a - 3b + 4c = 66. సో 2 × a వాల్యూ ఎంత? 2k మైనస్ ఇది కూడా మీరు ఇంట్లో ఇది కూడా రాసుకోవద్దండి. యాక్చువల్గా ఏంటంటే మీరు డైరెక్ట్ చేయడానికి ట్రై చేయాలి. ఇంకా ఇప్పుడు ఇదంతా ఇది ఉంది కదా, ఇదంతా రాసుకోవడం మీరు. ఇప్పుడు 2 × 2 టైమ్స్ 4kనా, ఇది 4k, ఇంకా రైట్ రాసుకోండి. మైనస్ 3 × b 3k అంటే 9k అవుతుంది. ప్లస్ 4 × c 4 × 4 16k ఈక్వల్ ఎంత? 66. మీకు 16 + 4 ఎంత అండి? 20. 20 - 9 ఎంత? 11. 11 దీంతో క్యాన్సిల్ చేస్తే ఎంత? 6. సో k వాల్యూ ఎంత వచ్చిందండి? 6 వచ్చిందా? k వాల్యూ 6 వచ్చిందంటే మీకు c వాల్యూ కనుక్కోమన్నారు. సో c వాల్యూ ఎంత అండి? 4 × 6 = 24. మీకు రైట్ ఆన్సర్ ఎక్కడ ఉంది? ఆప్షన్ సి. మీరు క్వశ్చన్స్ని ఎంత మినిమం రాయగలిగితే అంత మినిమంకి ట్రై చేయండి, ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 అండి. క్వశ్చన్ నెంబర్ 8. A sum of money becomes 13,380 ఆఫ్టర్ 3 years. అంటే ప్రిన్సిపల్ కనుక మీరు p తీసుకుంటే ప్లస్ 3 yearsకి ఇంత అవుతుందంట అమౌంట్ ఇది, ఓకే. నెక్స్ట్ 3 yearsకి ఏమవుతుందంట? ప్లస్ 3 yearsకి 20,070 అవుతుందంట. 20,070 అవుతుంది, రైట్. అయితే ఈ ప్రిన్సిపల్ వాల్యూ ఎంత కనుక్కోవాలండి? ప్రిన్సిపల్ వాల్యూ. ఈ క్వశ్చన్ అర్థం కావాలంటే మీకు కాన్సెప్ట్ రావాలండి. ఆల్రెడీ మీకు కాన్సెప్ట్ వచ్చని నేను అనుకుంటున్నాను, బట్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ మీ కాన్సెప్ట్. మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ తర్వాత అమౌంట్లు ఎప్పుడు కూడా మీకు జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే గుణశ్రేణిలో ఉంటాయని మీకు ఫస్ట్ తెలియాలండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 100 రూపాయలు ప్రిన్సిపల్ ఉందనుకోండి, రైట్. 100% మీరు ఆర్ వాల్యూ 100% అనుకోండి. నేను ఈజీగా ఉండడానికి 100% అనుకుంటున్నా, p 100 అనుకుంటున్నాను, ఓకే. 1 year తర్వాత ఏమవుతుందండి? 100%కి 100% ఇంట్రెస్ట్ అంటే 200 అవుతుందా? ఇది ఆఫ్టర్ ప్లస్ 1 year తర్వాత అనేది. నెక్స్ట్ ఇయర్ తర్వాత ఏమవుతుందండి? మళ్ళీ 100% ఇంట్రెస్ట్ అంటే 200కి 200 ఇంట్రెస్ట్ వస్తే 400 అవుతుందా? అవుతుందా? నెక్స్ట్ ఏమవుతుంది చెప్పండి? 400కి 400 ఇంట్రెస్ట్ వస్తే ఎంత వస్తుంది? 800 అవుతుందా? ఇప్పుడు నాకు ఇక్కడ ఒక విషయం చెప్పండి. మీరు
ఇక్కడ చెప్పండి, ఈ రెండింటికి రేషియో ఎలా ఉందండి? 1:2 ఉందా? ఈ రెండింటికి రేషియో ఎలా ఉంది చెప్పండి? ఇది 1:2 రేషియో ఉందా? మళ్ళీ ఈ రెండింటికి రేషియో ఎలా ఉంటుందండి? 1:2 రేషియో. ఇక్కడ టైం పీరియడ్ అంతా 1 ఇయర్, ఇక్కడ టైం పీరియడ్ అంతా 1 ఇయర్. అంటే మీకు టైం పీరియడ్స్ కనుక సేమ్ ఉంటే, రేషియోస్ కూడా అలాగే ఉంటాయండి. అంటే ఇక్కడికి రేషియో ఉంటుందో ఇక్కడికి అంతే రేషియో ఉండాలి. మీకు గుణశ్రేణి అంటే కదండి, ఇప్పుడు 1, 2, 4, 8 ఇట్లాగే మీకు జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఉంది. ఇంటూ 2 టైమ్స్ అయింది, ఇంటూ 2 టైమ్స్ అయింది, ఇంటూ 2 టైమ్స్ అయింది. అర్థమవుతుందా? ఇక్కడ కూడా మీకు టైం పీరియడ్ సేమ్ ఉంది కాబట్టి ఈ రెండింటికి మీకు వచ్చే రేషియో ఈ రెండింటి రేషియోకి ఈక్వల్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రెండింటి ఏ రేషియో ఉంటుందో, అంటే ఇక్కడ నేను x:y రేషియోలో ఉంటే మీకు ఈ రెండు కూడా x:y రేషియోలో ఉండాలండి. అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఈ రెండింటికి ఏ రేషియో ఉందో కనుక్కుందాం. 13380/20070. ఈ రెండు 00 అయితే క్యాన్సిల్ చేయండి. 1338కి 2007కి నాకు రేషియో చెప్పండి. ఇలాంటి మీరు రేషియోస్ చెప్తున్నప్పుడు మీరు సింపుల్గా ఎలా ఉంటుందో తెలుసా అండి? ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోండి. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత వస్తుంది చెప్పండి నాకు ఒకసారి. ఈ 38 ఉందంటే 62 ఉండాలి. ఇంకా అంటే 1400 అవ్వాలంటే 62 అవ్వాలి. ఇక్కడ 2000 కన్నా 7 ఎక్కువ ఉంది. 62 + 7 ఎంత? 69 అంటే 1400కి 2000కి దగ్గరలో తీసుకున్నారు మీరు. 1600 వచ్చింది, 69 వచ్చింది. ప్లస్ ఇంకొక 6 ఉంది, అంటే 669 డిఫరెన్స్ అండి. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 669. ఇప్పుడు చూడండి, 669 దీన్ని ఎగ్జాక్ట్లీ డివైడ్ చేస్తుంది. చూడండి, ఇది 669 × 2, 669తో డివైడ్ చేస్తే మీకు 2 టైమ్స్ అవుతుంది. దీనికన్నా ఇది ఒక 669 ఎక్కువ ఉంది కాబట్టి ఇది 3 టైమ్స్ డివైడ్ చేస్తుంది. మీరు పెద్ద పెద్ద రేషియోస్ని డివైడ్ చేస్తున్నప్పుడు వాటి డిఫరెన్స్తో చేస్తే మీకు ఈజీ వస్తుందండి. డిఫరెన్స్ ఎంత? 669. ఇది మీకు 669 × 2. 669 దీనికన్నా ఇది ఒక 669 ఎక్కువ ఉంది కదా, డిఫరెన్స్ అంటే అదే కదా. సో ఇది 2 టైమ్స్ అయితే ఇది 3 టైమ్స్ అవ్వాలి మీకు సింపుల్గా. సో రేషియో ఎలా వచ్చిందండి మీకు? రేషియో 2:3 వచ్చింది. రేషియో ఎంత వచ్చిందండి? అంటే ఇది 2 పార్ట్స్ ఉంటే ఇది మీకు 3 పార్ట్స్ ఉంది. 2:3 రేషియో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ రెండు కూడా మీకు 2:3 రేషియోలో ఉండాలి. అంటే ఇప్పుడు ఇది 3 పార్ట్స్, అంటే మీకు 3 పార్ట్స్ వాల్యూ 13,380 అయితే 2 పార్ట్స్ వాల్యూ ఎంత కనుక్కోవాలండి? 3 పార్ట్స్ వాల్యూ 3 4 12 1 3 4 12 1 క్యారీ 3 6 0. సో 20 2 12 8 అంటే ఇక 9 2 8 8920 మీకు రైట్ ఆన్సర్ రావాలండి. ఎక్కడుంది? ఇక్కడ ఉంది, ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్. ఇప్పుడు మీ కాన్సెప్ట్ తెలియదు అనుకో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసినానండి ఇప్పటివరకు. కానీ మీకు A, B, Cలు కనుక 3 జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటే మీకు జామెట్రిక్ మీన్ = B² AC అని అర్థమవుతుందా? ఈ క్వశ్చన్ చదివినప్పుడు ఇది 3 ఇయర్స్ తర్వాత, ఇది 6 ఇయర్స్ తర్వాత అంటే టైం పీరియడ్ సేమ్ ఉందని అర్థం అవ్వాలి. మీకు A అనేది ప్రిన్సిపుల్, ఇది మిడిల్ వాల్యూ, ఇది B అనేది అర్థమైనప్పుడు B² కదా AC అండి. సో మీకు ఏ వాల్యూ కావాలంటే B²/C చేస్తే సరిపోతుంది కదా. ఏ వాల్యూ కావాలంటే B²/C చేస్తే సరిపోతుంది. అంటే మీరు సింపుల్గా మీరు ఎలా రాసుకోగలగాలి? మీరు క్వశ్చన్ చదివిన తర్వాత 13,380 × 13,380/20070 ఇది రాసుకుంటా. ఇదింత రాస్తే మీ ఆన్సర్ అయిపోయినట్టే. మీరు ఎగ్జామ్లో రాయాల్సింది ఎంత అండి? ఇంత. మీకు కాన్సెప్ట్ తెలిసి ఉంటే, ఈ కాన్సెప్ట్ అంటే కనుక మొత్తం కనుక మీకు వస్తే మీరు ఎగ్జామ్లో రాయాల్సిన పాయింట్ ఎంత? ఇది. ఓకేనండి. క్వశ్చన్ నెంబర్ 10 అండి. ఏ షాప్ మ్యాన్ బాట్ పెన్స్ at the rate of 7 for 10 and sold them at the 40% profit. How many pens would a customer get for 10? ఒక షాప్ పర్సన్ 7 for 10 at the rate of 7 for 10 7 పెన్నులను 10 రూపాయలు పెట్టి కొన్నాడంటండి. అంటే 10 రూపాయలు పెట్టి 7 పెన్నులు కొన్నాడంటే ఒక్కొక్క పెన్ కాస్ట్ ఇంతే కదండి. 10 రూపాయలు ఖర్చు చేసి 7 పెన్నులు కొన్నాడు. సో 10/7 కదా ఒక్కొక్క పెన్ కాస్ట్. ఎంత పర్సెంట్ ప్రాఫిట్ కమ్ముతున్నాడు? 40%. 40% ప్రాఫిట్ అంటే 140/100 అంటే 7/5 కదా. ఇవి మీకు డైరెక్ట్గా రాసుకోవడం రావాలండి. ఇది ఒక్కొక్క దాన్ని సెల్లింగ్ ప్రైస్ కదా. ఒక కస్టమర్ 10 రూపాయలు పెట్టి కనుక కొంటే అతనికి ఎన్ని పెన్నులు వస్తాయంటే మొత్తం కస్టమర్ ఖర్చు చేసేది 10 రూపాయలకి ఒక్కొక్క పెన్ను ప్రైస్ ఇదేనా? 7 క్యాన్సల్, 10 క్యాన్సల్, 5 పైకి వస్తే 5. సో 10 రూపాయలు పెడితే అతనికి 5 పెన్నులు వస్తాయండి ఒక కస్టమర్కి. రైట్. క్వశ్చన్ నెంబర్ 11. ఇక్కడ చూడండి, క్వశ్చన్లో మీకు కొంచెం రాంగ్ ఉంది. ఇది మీకు 2 రావాలండి.
ఇక్కడ మీకు ఈ పార్ట్లో 2 రావాలి అండ్ ఈ పార్ట్లో మీకు 2 రావాలి. టైపింగ్ ఎర్రర్ ఉంది మనకి పీపీటీలో. 3 men and 8 machines can finish a job in half the time taken by 3 machines and 8 men to finish the same job. Right. ఇప్పుడు 3 men రైట్ అండ్ 8 machines. 3 men and 8 machines. 8 machines. సో మెన్కి ఎమ్ అనుకున్నాం కాబట్టి మెషిన్స్కి నేను ఎమ్ అని అనుకుంటున్నా చూడండి. 3 men 8 మెషిన్స్కి ఇంత టైం వర్క్ అంటే ఎఫిషియన్సీ ఇది అనుకోండి. మ్యాన్ ఒక రోజులో m యూనిట్స్ వర్క్ చేస్తున్నాడు, ఎఫిషియన్సీ అనుకోండి. ఇక్కడ ఎఫిషియన్సీ ఎవరికి? మెన్కి m అనుకుంటున్నాను, మెషిన్కి m అని అనుకుంటున్నాను. మెషిన్కి ఎంత? m అని అనుకుంటున్నాను. సో 3 men 8 m1 ఇంత వర్క్ చేస్తారు. నెక్స్ట్ ఏమన్నారు? 3 machines అంటే 3 m1 ప్లస్ 8 men. ఓకే, ఒక పని చేయడానికి వీళ్ళకు పట్టే టైము 3 men and 8 machines కెన్ ఫినిష్ ఎ జాబ్ ఇన్ ఆఫ్ ద టైం ఆఫ్ పడుతుంది అంటే ఎఫిషియన్సీ డబల్ ఉన్నట్టు కదండి. టైం రేషియో 1:2 ఉంటే ఎఫిషియన్సీ రేషియో 2:1 ఉంటుంది. టైం ఆఫ్ పడుతుంది అంటే ఎఫిషియన్సీ డబల్ ఉన్నట్టు. ఇప్పుడు ఈ ఎఫిషియన్సీలే కదండి ఇవన్నీ. అంటే వీళ్ళ ఎఫిషియన్సీ 2 ఉంటే వీళ్ళ ఎఫిషియన్సీ 1 ఉండాలి. ఇదే కదా మీనింగ్. క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ మీకు 3m ప్లస్ 8m1 ఈక్వల్ టు 3 × 2 ఎంత అండి? 3 × 2 ఎంత? 6. 6m1 ప్లస్ 16m. రైట్. 8m1 మైనస్ 6m1 అంటే 2m1 ఈక్వల్ టు 3m మైనస్ 16 అంటే 16m మైనస్ 3m అంటే 13m. సో m1/m అంటే ఎంత? 13/2. అంటే మెషిన్ ఎఫిషియన్సీ 13 అయితే మ్యాన్ ఎఫిషియన్సీ అంతా 2. ఇప్పుడు మీకు ఏమన్నారండి? నెక్స్ట్ లైన్ చూడండి. ఇఫ్ 2 machines కెన్ ఫినిష్ ద జాబ్ ఇన్ 13 days అంటే 2 machines 2 ఒక్కొక్క మెషిన్ ఎఫిషియన్సీ ఎంత? 13. 2 machines 13 రోజుల్లో ఫినిష్ అంటే ఇది టోటల్ వర్క్ అన్నట్టే కదా, టోటల్ వర్క్. అయితే హౌ మెనీ మెన్ కెన్ ఫినిష్ ద జాబ్ ఇన్ 13 days? ఒక్కొక్క మెన్ ఎఫిషియన్సీ ఎంత? 2. 13 daysలో ఎంత చేస్తారు? ఒక్కొక్కళ్ళు 26 చేస్తారు. ఎన్ని రోజులు కావాలంటే బై చేస్తే సరిపోతుంది కదా. చేస్తే ఎంత వచ్చిందండి? 13 వచ్చింది మీకు ఆన్సర్. సో ఆప్షన్ ఏ మనకి రైట్ ఆన్సర్ అండి. సింపుల్ క్వశ్చన్ అండి, మీరు జస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 12 అండి. ఏ సమ్ ఆఫ్ 8,400 అమౌంట్స్ టు ₹11046 at 8.75% simple interest in certain time. What is the simple interest on the sum of 9,600 at the same rate for the same period? మీకు 8,400 అనేది ఎంత అవుతుందంట అండి? 11,046 అవుతుందంట. ఎట్ 8.75% ఇంట్రెస్ట్ దగ్గర టైం పీరియడ్ మీకు తెలియదు, టైం పీరియడ్ ఇవ్వలేదు. అయితే అంతే రేట్ పర్సెంట్ దగ్గర అంతే టైం పీరియడ్కి 9,600 పైన ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది క్వశ్చన్ అండి. సరే, ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందో చూడండి. 6 - 0 అంటే 0, 4 - 0 అంటే 0, 10 - 4 అంటే 6, ఇక్కడ 2 అంతేనా. 10 - 8 అంటే 2. అంటే మీకు 8,400 పైన ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది చెప్పండి? 2,646 కదా. ఇక్కడ మీరు చాలామంది టైం పీరియడ్ కనుక్కోవడానికి ట్రై చేస్తారండి. టైం పీరియడ్ కనుక్కోవాల్సిన అవసరం ఏం లేదు. మీకు ఎలా అండి 8,000 మీకు ఇంట్రెస్ట్ అంటే ఏముంది? దీనిపైన ఇంటూ P × 2 చేస్తాం, దీనిపైన కూడా ఇంటూ P × T, PT/100 కదా. సో ఇది P అంటే T × R/100. సేమ్ ఇక్కడ 9,600కి T × R/100 T × R/100 చేస్తే ఎట్లా క్యాన్సిల్ అవుతుంది. మీకు టైం పీరియడ్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. 8,400 పైన ఇంత ఇంట్రెస్ట్ వస్తే, ఎందుకంటే టైం పీరియడ్ సేమ్ ఉంది, మీకు ఇంట్రెస్ట్ సేమ్ ఉంది కాబట్టి 9,600 పైన ఎంత రావాలని క్వశ్చన్ అండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కొంతమంది ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయడానికి ట్రై చేస్తారు. నేను ఒక సింపుల్ చెప్తా చూడండి. 2 zeros 2 zeros క్యాన్సల్. ఇప్పుడు మీరు ఇవన్నీ క్యాన్సల్ చేసి మల్టిప్లై అయితే చేస్తారు. కానీ నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఈ 6కి మల్టిప్లై చేస్తే యూనిట్ డిజిట్ ఎంత వస్తుందండి? 6 వస్తుందా? యూనిట్ డిజిట్ 6 వస్తుంది. అంటే ఈ 6ని మల్టిప్లై చేస్తే ఈ రెండింటిని 4ని మీ ఆప్షన్లో ఉన్న దేంతో మల్టిప్లై చేస్తే యూనిట్ డిజిట్ 6 వస్తుంది చెప్పండి. యూనిట్ డిజిట్ 6 రావాలి. 4ని మళ్ళీ ఆప్షన్లో చూడండి, 4తో మల్టిప్లై చేస్తేనే వస్తుంది. సో మీకు డైరెక్ట్గా ఆన్సర్ ఇది, పెట్టొచ్చు. యూనిట్ డిజిట్ డిఫరెంట్ ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గా ఆన్సర్ దీన్నే పెట్టొచ్చండి.
ఏది దీన్ని మీరు డైరెక్ట్గా ఆన్సర్ మార్చేయచ్చు. మనం ఏం చేస్తామంటే జనరల్గా అయితే ఏం చేస్తామంటే మీరు 2646 ఇంటూ 9600 బై 8400 కదండి. ఇక్కడ మీకు ఈ వాల్యూ రావాలంటే ఇదే కదా. సంథింగ్ ఏదో ఎక్స్ అనే వాల్యూ వచ్చింది అనుకోండి. ఈ ఎక్స్ అనే వాల్యూ మనకు ఆప్షన్లో ఉంటుందా? అంటే ఇప్పుడు ఈ జీరోస్ క్యాన్సిల్ అయినాయి. అంటే మీకు 2646 ఇంటూ 96 ఈక్వల్ టు 84 ఇంటూ ఎక్స్ అవ్వాలి కదా దాని మీనింగ్. అంటే ఇక్కడ వచ్చే యూనిట్ డిజిట్ అనేది 4 ఇంటూ మీకు ఏదో ఒక ఆన్సర్లో యూనిట్ డిజిట్కి మ్యాచ్ అవ్వాలి కదా. ఇలాంటి కేసులో మీరు డైరెక్ట్ ఈ రెండింటి మల్టిప్లికేషన్ దీని మల్టిప్లికేషన్ ఆప్షన్లో ఏది ఉందో సరిపోతుందో చెక్ చేసుకుంటే సరిపోతుంది. మీరు మళ్ళీ ఇక్కడ ఇది 12తో క్యాన్సిల్ చేస్తే 7 టైమ్స్, ఇది 12 8 టైమ్స్, 7తో మళ్ళీ క్యాన్సిల్ చేసి ఇవన్నీ చేస్తే మీకు టైం వేస్ట్ అవుతుందండి. ఓకేనా అండి. సో ఆప్షన్ ఏ మనకి రైట్ ఆన్సర్. మీరు చేస్తే కూడా 3024 వస్తుంది మీకు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 అండి. ది మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ఎ రిఫ్రిజిరేటర్ ఈస్ 10,000 ఇఫ్ ఇట్ ఈస్ ఇక్కడ ఇట్ రావాలండి. ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్ అనే క్యాష్ డౌన్ పేమెంట్ ఆఫ్ 2,000 అండ్ 9 మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ 10 రూపీస్ 1,000 ఈచ్, ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్. ఇటువంటి క్వశ్చన్ చేస్తున్నప్పుడు మనకు కొంచెం కాన్సెప్ట్ అవసరం అవుతుందండి. వినండి ఒకసారి. మీరు షాప్కి వెళ్ళి 10,000 రూపాయలు పెట్టి రిఫ్రిజిరేటర్ కొనాలనుకున్నారు, అంతేనా? కానీ మీరు డౌన్ పేమెంట్ ఎంత కడుతున్నారు? 2,000 అప్పుడే కట్టేస్తున్నారు. ఇంకా ఎంత కట్టాలి మీరు షాప్ అతనికి? 8,000 కట్టాలి. మీ దగ్గర 8,000 కట్టడానికి డబ్బులు లేవు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మంత్లీ ఇన్స్టాల్మెంట్లో 9 నెలలు కడుతున్నారు. ఎన్ని నెలలు? 9 నెలలు ఇన్స్టాల్మెంట్ కడుతున్నారు. నెలకి ఎంత? 1000 చొప్పున. అంటే మీరు ఎంత ఎక్కువ కడుతున్నారు చెప్పండి. మీరు కట్టాల్సింది 8,000, మీరు 9,000 కడుతున్నారు. ఎంత ఎక్స్ట్రా కడుతున్నారు? 1000 రూపాయలు ఎక్స్ట్రా కడుతున్నారు. 1000 రూపాయలు ఎంత ఎక్స్ట్రా కడుతున్నారంటే మీరు అప్పుడు డబ్బులు కట్టట్లేదు కాబట్టి ఆ మిగిలిన అమౌంట్ పైన ఇంట్రెస్ట్ అనేది కదా దాని మీనింగ్. ఇంట్రెస్ట్కే 1000 రూపాయలు అవుతుంది కదా. ఇప్పుడు నాకు చెప్పండి, మీరు ఫస్ట్ కొన్నప్పుడు ఎన్ని నెలలు కడుతున్నారు? 9 నెలల్లో కంప్లీట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఫస్ట్ మంత్ అనుకోండి 10,000 తీసుకొని ఈరోజు జనవరి 1 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. జనవరి 1 రోజు మీరు రిఫ్రిజిరేటర్ కొన్నారు, 2,000 కట్టేసి జనవరి 1 నుండి జనవరి 31 వరకు, జాన్ 31 ఇది ఒక నెలనా? ఈ నెలలో దీనిపైన వడ్డీ కట్టాలి కదండి. మీరు 8,000 బాకీ ఉన్నారు. ఫస్ట్ 10,000 ఉంది. జనవరి 1 రోజు 10,000 రిఫ్రిజిరేటర్ ఉంటే 2,000 కట్టేసినారు, ఇంకా 8,000 కట్టాలి. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు కడుతున్నారు? ఫిబ్రవరి 1 రోజు కడుతున్నారు. అంటే జనవరి 31 రోజు కడుతున్నారు మంత్ ఎండ్లో. అంటే ఇన్స్టాల్మెంట్ అనేది మంత్ ఎండ్లో కడతాం, అప్పుడు 1000 కడుతున్నారు. కానీ జనవరి 1 నుండి జనవరి మంత్ ఎండ్ వరకు ఆ మంత్లో మొత్తానికి మీరు 8,000 పైన ఇంట్రెస్ట్ కట్టాలి కదా. రైట్. నేను ఇంట్రెస్ట్ ఆర్ వాల్యూని X% పర్ యానం అనుకుంటున్నాను అనుకోండి. X% పర్ యానం అయితే పర్ మంత్ ఎంత అవుతుందండి? X/12% పర్ మంత్ అవుతుందా? అంతేనా? రైట్. ఇప్పుడు మీరు 8,000 పైన ఏం చేయాలండి? 8,000 పైన మీరు ఒక మంత్కి ఇంట్రెస్ట్ కట్టాలి, అంతేనా? X/12 ఇంటూ 100. X/12% అంటే ఇది అర్థమైంది కదా మీకు. సరే, జనవరి 31కి మీరు 1000 కట్టేస్తారు. ఇక్కడ మీరు 8,000 పెండింగ్ ఉంది. జనవరి 31 రోజు మీరు 1000 కడతారంటే ఫిబ్రవరి 1 రోజు మీకు ఎంత పెండింగ్ ఉంటుంది? 7,000 కదా. అంటే మీరు ఫిబ్రవరి మంత్ మొత్తానికి 7,000 పెండింగ్ ఉంటుంది. అంటే ఒక 1000 కట్టేసినారు. అంటే మీరు నెక్స్ట్ మంత్లో 7,000 పైన కట్టాలి. 7,000 పైన ఆ మంత్లో X/12% ఇంటూ 100 ఇదేనా? నెక్స్ట్ మంత్లో కట్టాల్సిన ఇంట్రెస్ట్ ఇదేనా? తర్వాత మంత్కి మీరు 2,000 ఇచ్చేసి ఉంటారు, మళ్ళీ ఒకటి. ఇలా మీరు ఎన్ని కట్టాలండి? మీరు అప్పు తీరేంత వరకు 9 నెలలు కడుతున్నారు కదా. అంటే ఫస్ట్ మంత్లో మీ పెండింగ్ 8,000 ఉంది ఇది, నెక్స్ట్ మంత్లో 7,000 ఉంది, నెక్స్ట్ మంత్లో 6,000 ఉంది, నెక్స్ట్ మంత్లో 5,000 ఉంటుంది, తర్వాత 4, తర్వాత 3, తర్వాత 2, తర్వాత 1. చూడండి ఎన్ని నెలలు అయినాయి? 8 అయినాయి. అంటే మీకు లాస్ట్ 9th మంత్లో మీరు ఏం అప్పు లేదు, 0. అయినా దానిపైన ఇంట్రెస్ట్ వస్తున్నది, మీకు ఇంట్రెస్ట్ కడుతున్నారు మీరు, అంతే కదా. సో ఇప్పుడు ఇలా 6,000 ఇంటూ మళ్ళీ X/12 ఇంటూ 100 ఇదంతా రాసుకోవడం అవసరం అండి. ఇదంతా కట్టేదే మీరు 1000కి ఈక్వల్ చేయడానికి. ఇది ఎంత కడుతున్నారంటే ఈ 1000 రూపాయలకి ఈక్వల్ అవ్వాలి మీరు. ఈ మంత్లో కట్టాల్సిన ఇంట్రెస్ట్ మీరు ఎక్కువ 1000 కడుతున్నారు కదా. 8,000 కట్టాల్సింది 9 నెలల తర్వాత మీరు 9,000 కడుతున్నారంటే 1000 ఇంట్రెస్ట్ రూపంలో కడుతున్నారు. ఆ 1000 ఇంట్రెస్ట్ ఎక్కడి నుండి వచ్చింది? 8,000 పైన ఒక నెలకి, 7,000 పైన ఒక నెలకి, 6,000 పైన ఒక నెలకి లేదా ఇంట్రెస్ట్. ఇలా మీరు ఎంతసేపు అని రాసుకుంటూ వెళ్తారండి? రాయలేం కదా, ఇవన్నీ మనకు టైం వేస్ట్ కదా. ఇది మీకు అర్థమైపోతే మీరు ఏం చేయాలంటే అన్నిట్లో X/1200 కామన్ ఉందా? కామన్ ఉంది. అండ్ అన్నిట్లో 1000 కామన్ ఉందా? అన్నిట్లో 1000 కామన్ ఉంది కాబట్టి నేను ఆ 1000ని కూడా బయటకు తీసుకుంటున్నాను. ఇక్కడ 8 ఉంది, తర్వాత 7 ఉంది, తర్వాత 6 ఉంది. అది అప్ టు ఇంతవరకు వస్తుందా? 8, 7, 6 ఇవన్నీ ఇలా వస్తాయి 0 వరకు.
ఇప్పుడు దీని సమ్ చెప్పండి నాకు, దీని సమ్ ఎంత అవుతుందండి? ఇవన్నీ ఈ కన్జ్యూటివ్ నెంబర్స్ కదా. సమ్ ఆఫ్ ఫస్ట్ 8 నెంబర్స్కి ఫార్ములా ఏందండి? n × n + 1/2 అంటే 8 × 9/2. ఇక్కడ ఎంత వస్తుందండి మీకు? 8 × 9/2 ఈక్వల్ టు 1000 అవ్వాలి, అంతే కదా. ఈ 1000 ఈ 1000తో క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మీకు 2 4 4 టైమ్స్, ఇది 4 300 టైమ్స్, 3 3 టైమ్స్, 300 టైమ్స్. సో x = ఏం మిగిలిందండి? 100/3 నేనా? 100/3 అంటే ఎంత అండి? 33 1/3%. సో ఆప్షన్లో ఎక్కడుందండి మనకి? ఆప్షన్ డి. క్వశ్చన్ క్యాలిక్యులేషన్ మాత్రం కొంచెం కష్టంగా ఉంటుందండి. మీరు ఇటువంటి క్వశ్చన్స్ని రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తే ఇది. ఇప్పుడు నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇదంతా టైం పట్టింది కదా. నేనైతే ఎగ్జామ్లో ఎలా చేస్తానండి? ఇప్పుడు నాకు ఇంకా కాన్సెప్ట్ తెలిసి ఉంటే నేను ఎగ్జామ్లో ఎలా చేస్తాను? నాకు ఇది తెలుసండి, నాకు 1000 కట్టాలి, నేను ఇక్కడ రాస్తున్నా చూడండి. ఈ ఒక్క లైన్ ఉంది చూసినారా? నేనైతే ఎగ్జామ్లో ఇక్కడ నుండి ఇక్కడ వరకే రాస్తానండి, మిగతా నేను ఏం రాయను. ఓన్లీ ఈ లైన్ రాసుకుంటున్నాను. ఈ లైన్ కూడా మొత్తం రాయను, నాకు అది అర్థమైపోతుంది. ఈ లైన్ ఒక్కటి ఎగ్జామ్లో రాసుకుంటున్నాను. ఇంత రాయడానికి కొంచెం టైం మీరు సేవ్ చేసినట్టే కదా. మీరు ఇలా ప్రాక్టీస్ చేయాలండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 అండి. క్వశ్చన్ నెంబర్ 14. ది యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ సండే టు థర్స్డే ఇస్ 33.5 సెంటీమీటర్స్. అంటే సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అండ్ థర్స్డే యావరేజ్ టెంపరేచర్ అంటే బై 5 రావాలి కదండి. ఇటు బై 5 వస్తుంది, టోటల్ అవుతుంది కదా. 33.5 × 5 అవ్వాలి. ది యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ మండే టు ఫ్రైడే అంటే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే అండ్ ఫ్రైడే ఎంత ఉందంట? 31.5. ఇక్కడ కూడా ఇంటూ 5 కదా. ఇంకేమన్నారు మీకు? ది యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ సండే ఈజ్ 33.33% మోర్ దెన్ ద యావరేజ్ టెంపరేచర్ ఆన్ ఫ్రైడే. అంటే సండేకి ఫ్రైడేకి ఈజ్ మోర్ దెన్, సండే ఈజ్ 33.33% మోర్ దెన్ ద యావరేజ్ టెంపరేచర్ ఆన్ ఫ్రైడే. అంటే ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 4 ఉండాలని మీనింగ్ కదా. 1/3 ఎక్కువ అంటే 3 ఉంటే 1 ఎక్కువ 4 అవ్వాలండి. అంటే సండే రోజు టెంపరేచర్ 4 ఉంటే ఫ్రైడే రోజు టెంపరేచర్ 3 ఉండాలి. ఇప్పుడు దీని నుండి కనుక మీరు దీన్ని మైనస్ చేసినారనుకోండి, దీని నుండి దీన్ని మైనస్ చేస్తే ఏమొస్తుంది? ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, 1 2 3 ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి కదా. సండే మైనస్ ఫ్రైడే ఎంత వచ్చిందండి? సండే మైనస్ ఫ్రైడే మీరు 5 కనుక కామన్ తీసుకుంటే ఇది 2. సో S - F = ఎంత వచ్చిందండి? 10 వచ్చింది. అంటే సండే రోజు ఫ్రైడే కన్నా 10 degrees టెంపరేచర్ ఎక్కువ ఉంది, 10 degrees సెంటిగ్రేడ్ ఎక్కువ ఉందా? సో ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందండి పార్ట్స్లో? 1 పార్ట్ ఎక్కువ ఉంది. ఇక్కడ 3 పార్ట్స్ ఉంటే 4 పార్ట్స్. 1 పార్ట్ వాల్యూ ఎంత? 10 ఎక్కువ అయితే సండే రోజు ఎంత అని అడిగినారు మీకు, ఆదివారం. సో 4 పార్ట్స్ వాల్యూ ఎంత? 40 degrees. ఇక్కడ మీకు ఇచ్చింది ఇవన్నీ డిగ్రీస్ అండి. ఇక్కడ మనకి టైపింగ్ ఎర్రర్ ఉంది. ఇవన్నీ మీకు ఇక్కడ డిగ్రీస్, ఇది 0 కాదు, ఇవి డిగ్రీసు, ఇది డిగ్రీసు, 0 కాదు, డిగ్రీసు. సో ఆప్షన్ ఎక్కడంటే రైట్, మనకి ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అండి, 14. అయితే ఇప్పుడు ఎగ్జామ్లో మీరు ఎలా చేయాలి చెప్పండి నాకు. ఎగ్జామ్లో మీరు ఎలా చేస్తారు? ఇది కాన్సెప్ట్ కదా. మీరు ఈ క్వశ్చన్ చదివినప్పుడు ఇవి మధ్యలోనే క్యాన్సిల్ అవుతుందని అర్థమైపోవాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సండే టు ఎక్కడ వరకు? థర్స్డే వరకు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్సా? ఈ 5 మెంబర్స్కి యావరేజ్ ఎంత ఉంది? 33.5 degrees ఉంది, 33.5. నెక్స్ట్ మండే టు ఫ్రైడే వీళ్ళు ఎంత? 5 మెంబర్స్. వీళ్ళ యావరేజ్ ఎంత ఉంది? 31.5 ఉంది. ఇక్కడ చూడండి, ఈ గ్రూప్లో సండే టు థర్స్డే ఉంది, మండే టు ఫ్రైడే ఉందా? ఇక్కడ నుండి ఇక్కడికి తేడా ఏముందండి? సండే లేదు, ఇక్కడ ఫ్రైడే వచ్చింది. అంటే ఈ గ్రూప్ల నుండి సండే వెళ్ళిపోయి ఫ్రైడే వచ్చేసరికి యావరేజ్ తగ్గింది. అంటే మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది కదా, ఒక గ్రూప్లో 5 మెంబర్స్ ఉన్నారు, దాంట్లో నుండి ఒక పర్సన్ బయటకు వెళ్ళి ఇంకో పర్సన్ రావడం వల్ల యావరేజ్ 2 తగ్గింది. అయితే కొత్తగా వచ్చిన పర్సన్ పాత పర్సన్ కన్నా ఎంత తక్కువ అని అడుగుతారు. సింపుల్ కదండి. ఈ పర్సన్ బయటకు వెళ్ళిపోయి ఈ పర్సన్ లోపలికి రావడం వల్ల యావరేజ్ తగ్గింది అంటే బయటకు వెళ్ళిపోయిన పర్సన్ కన్నా లోపలికి వచ్చిన పర్సన్ యొక్క యావరేజ్ తక్కువ అన్నట్టు. సో S - F ఎంత అవ్వాలి? ఎంత ఎఫెక్ట్ పడింది? 2 ఎఫెక్ట్ పడింది 5 మెంబర్స్ పైన. సో 5 × 2 ఎంత? 10. ఇది మీరు డైరెక్ట్గా రాసుకునేంత స్పీడ్కి రావాలండి మీరు. అంటే ఈ లాంగ్వేజ్ కూడా మీరు ఎగ్జామ్లో రాయొద్దు. మీరు ఓన్లీ ఈ లైన్ S - F = 10 ఈ లైన్ ఉందా, ఈ లైన్ రాసేంత స్పీడ్కి వస్తే మీరు టైంలో ఎగ్జామ్ సేవ్ అవుతుందండి. మీకు ఎగ్జామ్లో టైం సేవ్ అవుతుంది, రైట్. సో ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 15 అండి. ఇప్పుడు
రైట్. క్వశ్చన్ నెంబర్ 15. A vessel contains 10 liters of milk and 2.5 liters of water. 20% of the contents of the vessel are removed. To the remaining content, X liters of water is added to reverse the ratio of water and milk. Then Y liter of milk is added again to reverse the ratio of water and milk. Find Y. ఒక మంచి క్వశ్చన్ అండి మీకు ఇది. ఇటువంటి క్వశ్చన్స్తో మీ కాన్సెప్ట్స్ అనేవి క్లియర్ అవుతా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయండి. ఇనీషియల్గా ఒక వెజల్ ఉంది. ఆ వెజల్లో మీకు మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉంటుందండి? అంటే దీంట్లో మిల్క్ 10 లీటర్స్ ఉంటే ఇది 2.5 లీటర్స్ ఉందంట. ఇది ఎప్పుడు వెజల్లో ఫుల్ ఉన్నప్పుడు, అంటే 100% ఉన్నప్పుడు అనుకోండి. రైట్. దాంట్లో నుండి మీరు 20% రిమూవ్ చేసినారు. ఇది ఏ రేషియోలో ఉంది చెప్పండి నాకు. ఇది 4:1 రేషియోలో ఉందా? 4:1 రేషియోలో. అంటే 80% ఉన్నప్పుడు కూడా, అంటే మీరు 20% రిమూవ్ చేసిన తర్వాత కూడా నేను ఏమంటున్నానంటే మళ్ళీ దాంట్లో మిల్క్ వాటర్ 4:1 రేషియోలో ఉంటుంది అంటున్నాను. ఇది మీకు అర్థం కాకపోతే నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను వినండి. మీ దగ్గర ఒక దాంట్లో 50 లీటర్స్ మిల్క్ ఉంది, వాటర్ 50 లీటర్స్ ఉందనుకోండి. రేషియో ఎలా ఉందండి? 2:1 ఉందా? అవి రెండు ఒక దాంట్లో మిక్స్ అయ్యి ఉన్నాయి ఒక బకెట్లో. నేను మీకు ఏం చెప్తున్నానంటే ఇప్పుడు బకెట్లో మొత్తం ఎంత ఉంది? 100 + 50 అంటే 150 లీటర్స్ ఉందా? 10% నేను బయటకు తీయమంటున్నాను అనుకోండి. మీరు ఒక మగ్గుతోటి 10% బయటకు తీయాలి. 10% అంటే ఎంత? 150లో 10% అంటే 15 లీటర్స్ బయటకు తీయాలి కదా. మీరు ఇప్పుడు మగ్గుతో 15 లీటర్స్ బయటకు తీస్తే మిల్క్ వాటర్ మిక్స్ అయి ఉన్నప్పుడు మీకు మిల్క్ ఒకటే బయటకు వస్తుందా? రాదు కదా. మిల్క్ వాటర్ మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి రెండు బయటకు వస్తాయి. అప్పుడు ఎలా వస్తాయండి? మగ్గులో కూడా ఇప్పుడు మీరు 10% తీస్తున్నారంటే వాటర్ 10% బయటకు వస్తుంది, మిల్క్ 10% బయటకు వస్తుంది. మిల్క్ 10% బయటకు వస్తే 90లో 10% అంటే 10 పోతే 90 మిగులుతుందా? ఇక్కడ 50% అంటే 10% పోతే 5 పోతే 45 మిగులుతుందా? ఇదేమో మీకు మిగిలింది. ఇవి ఏ రేషియోలు ఉన్నాయండి? మళ్ళీ చూడండి, 2:1 రేషియోలో. అంటే మీరు మిక్స్చర్ నుండి కనుక ఎంతో కొంత పార్ట్ని బయటకు తీస్తే ఆ బయటకు తీసిన దాంట్లో అండ్ మిగిలిన దాంట్లో రెండిట్లో కూడా ఇంతకుముందు ఏ రేషియోలో మిక్స్చర్ ఉందో ఇప్పుడు కూడా అదే రేషియోలో మిక్స్చర్ ఉంటుందండి. ఇది అర్థమైంది కదా. రైట్. ఇంతకుముందు మీకు 100% ఉన్నప్పుడు మిక్స్చర్ ఎంత ఉంది చెప్పండి బకెట్లో నాకు? 10 + 2.5 అంటే 12.5 ఉందా? ఇప్పుడు ఎంత ఉంది చెప్పండి నాకు? 80% అంటే ఇది చూడండి 5 టైమ్స్, ఇది 4 టైమ్స్. సో ఇది 5 మళ్ళీ ఎన్ని టైమ్స్ అండి? ఇది 2.5 టైమ్స్. 2.5 × 4 అంటే 10 లీటర్స్. ఇది మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే ఇక్కడ ఈ మొత్తం క్వాంటిటీ ఎంత మీకు? ఇది ఇక్కడ మీకు మొత్తం కలిపి 10 లీటర్స్ ఉంది, అంతేనా? రైట్. 4:1 రేషియోలో ఉంది. ఇక్కడ నుండి మీకు యాక్చువల్ క్వశ్చన్ స్టార్ట్ అవుతుందండి. చూడండి, టు ద రిమైనింగ్ మిక్స్చర్ అంటే ఇది రిమైనింగ్ 10 లీటర్ మిక్స్చర్ ఉంది, దాంట్లో 4:1 రేషియోలో ఉంది మిల్క్ వాటర్. ఈ మిక్స్చర్కి X లీటర్స్ ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్. వాటర్ యాడ్ చేస్తున్నారంటే ఎన్ని లీటర్స్? X లీటర్స్ వాటర్ యాడ్ చేస్తున్నారు. రైట్. X లీటర్స్ ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్ టు రివర్స్ ద రేషియో ఆఫ్ వాటర్ అండ్ మిల్క్. ఇలా యాడ్ చేస్తే వాటర్ అండ్ మిల్క్ రేషియో రివర్స్ అవుతుందంట. ఇది 4:1 ఉంటే 1:4 అవుతుందంట. 1:4. ఇప్పుడు ఇది 4 పార్ట్స్ 1 పార్ట్స్ ఉందనుకున్నారు అనుకోండి. ఇక్కడ మీకు క్లియర్గా అర్థం కావడానికి ఇది 4 పార్ట్స్ అనుకోండి, ఇది 1 పార్ట్ అనుకోండి. రైట్. 1:4 రేషియో అయిందండి. ఇక్కడ నుండి ఇక్కడికి రేషియో చేంజ్ అవ్వడానికి మీకు ఏం చేసినారు? వాటర్ యాడ్ చేసినారా? వాటర్ యాడ్ చేసినారు కానీ మిల్క్ని ఏమైనా డిస్టర్బ్ చేసినారా? మిల్క్ ఇంతకుముందు ఎంత ఉందో అంతే ఉండాలి కదా. మిల్క్ ఇంతకుముందు 4 పార్ట్స్ ఉండాలి కాబట్టి ఇప్పుడు కూడా మిల్క్ 4 పార్ట్సే ఉండాలంటే ×4 చేయండి. ఇటు ×4 చేసినారు కాబట్టి రేషియోలు ఇటు కూడా ×4 చేయాలా? అంటే 4:1 ఉన్న రేషియో ఇక్కడ 4:16 అయింది. మళ్ళీ క్యాన్సిల్ చేస్తే 1:4 అవుతుంది కదా. ఎందుకు అయ్యింది అంటే X లీటర్ వాటర్ యాడ్ చేయడం వల్ల. ఈ X పార్ట్ వాల్యూ ఎంత చెప్పండి? 1 పార్ట్ ఉన్నది 16 పార్ట్ అయిందంటే 15 పార్ట్స్ అన్నట్టు X వాల్యూ ఇది. నెక్స్ట్ ఇప్పుడు దీనికి ఏమి యాడ్ చేస్తున్నారంట? మిల్క్ యాడ్ చేస్తున్నారు. ఎంత? Y లీటర్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తున్నారంట. అంటే Y లీటర్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేయాలి ప్లస్ Y లీటర్స్. Y లీటర్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తే మళ్ళీ రేషియో రివర్స్ అవుతుంది. అంటే ఇక్కడ ఎంత ఉంది? 16 ఉంది, ఇక్కడ 4 ఉందా? ఇది 16 అవుతుంది, ఇది 4 అవుతుంది. రేషియో రివర్స్ అవుతున్నప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి జరిగినప్పుడు మీకు ఏం జరిగింది? మీకు మిల్క్ యాడ్ చేసినారు కానీ వాటర్ యాడ్ చేయలేదు కదా. ఇంతకుముందు వాటర్ ఎంత ఉంది? ఇప్పుడు అంతే ఉండాలి కదా. సో ఇంతకుముందు వాటర్ ఎంత ఉందండి? 16 ఉంది. సో ఇప్పుడు ఎంత ఉండాలి? 16 ఉండాలి. అంటే 4 ఉంది కాబట్టి ఇది 4 అంటే ఇక్కడ ×4 చేసినారు కాబట్టి ఇక్కడ ×4 చేయాలి. సో Y లీటర్ మిక్చర్ యాడ్ చేయడం వల్ల 4 పార్ట్స్ ఉన్న వాల్యూ ఎంత అయింది? 64 అయింది. అంటే Y పార్ట్ ఎంత అన్నట్టు అండి? Y 60 అన్నట్ట, 60 పార్ట్స్ అన్నట్ట. 4 ఉంటే 64 అయింది. ఎంత పెరిగింది? 60 పార్ట్స్. రైట్. అంటే ఇప్పుడు మీకు Y వాల్యూ కనుక్కోమన్నారంటండి. మీకు X వాల్యూ కనుక్కోమనొచ్చు, Y వాల్యూ కనుక్కోమనొచ్చు. ఇక్కడ 5 పార్ట్స్ వాల్యూ ఎంత వచ్చిందండి మీకు? 4 + 1 5 పార్ట్స్ వాల్యూ 10 లీటర్ అని అర్థమైందా? మీకు 5 పార్ట్స్ వాల్యూ కనుక 10 లీటర్స్ అని మీకు తెలుసు. 60 పార్ట్స్ వాల్యూ చెప్పాలి మీరు. 60 పార్ట్స్ వాల్యూ
డబల్ అయింది కాబట్టి ఇంటూ 2, డబల్ అయితే ఎంత అండి 120 లీటర్స్ అవ్వాలి. సో మీకు ఆప్షన్ ఏముందండి ఇక్కడ, ఆప్షన్ 120, ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్. మీకు దీంట్లో ఎక్స్ వాల్యూ ఎంత అని అడగవచ్చు, ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత అని అడగవచ్చు. ఇవి మీకు ఏ క్వశ్చన్ అయినా ఫ్రేమ్ చేయొచ్చు అండి. ఇక్కడ మీ ఎక్స్ వాల్యూ కూడా కనుక్కోవచ్చు కదా, రైట్ అండి. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అండి మీ క్వశ్చన్ నెంబర్ 15కి. నెక్స్ట్ అండి క్వశ్చన్ నెంబర్ 16th. 15 2 times వచ్చింది 16 అండి, రైట్. ద బేస్ ఆఫ్ ఎ రైట్ పిరమిడ్ ఈజ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ విత్ ఏరియా 25√3 cm². ఇఫ్ ద ఏరియా ఆఫ్ వన్ ఆఫ్ ఇట్స్ లేటరల్ ఫేస్ ఇస్ 40 cm, దెన్ హైట్ ఈజ్. ఇది మీకు పిరమిడ్ అండి. పిరమిడ్లో మీకు ఇది బేస్ అండి, ఇది బేస్, ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నారా, ఇది మీకు బేస్. ఈ బేస్ ఏరియా ఇచ్చినారు, రైట్. బేస్ ఏరియా ఎంత అన్నారండి 25√3. ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి ఏరియాకి ఫార్ములా ఏందండి √3/4a², ఇంతేనా, √3/4a². ఇక్కడ √3 క్యాన్సల్. a² ఎంత వచ్చింది 100 వచ్చింది. a² 100 అంటే ఎంత, a = 10 అని వచ్చిందా. అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి బేస్ వాల్యూ 10 అని అర్థమైంది మీకు, 10 అని అర్థమైంది. అంటే ఇది కూడా బేసే కదా మీకు, ఇది ఇవన్నీ బేసే మీకు, రైట్. ఇవన్నీ మీకు బేసే అండి, ఇది కూడా మీకు బేస్ కాబట్టి ఇది 10, ఇది అన్ని 10. మీకు ఏం కనుక్కోమన్నారంటే హైట్ కనుక్కోమన్నారా. హైట్ ఎలా వస్తుందండి, మీకు వాల్యూమ్ అంటే మీనింగ్ ఏంటండి, వాల్యూమ్ అంటే ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ చేస్తే వాల్యూమ్ వస్తుందా, లేదా వాల్యూమ్ కనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఎలా కనుక్కోవచ్చు అంటే ఇంకొకలా కూడా కనుక్కోవచ్చు. చూడండి క్వశ్చన్కి, రైట్. మీకు లాటరల్ సర్ఫేస్ ఏరియా అన్నారండి. ఇఫ్ ద ఏరియా ఆఫ్ వన్ ఆఫ్ లాటరల్ ఫేస్ ఇస్ 40 cm. లాటరల్ ఫేస్ అంటే ఈ ఫేస్ అండి. ఇప్పుడు ఒకటి ఉంది చూసినారా, ఇది మీకు సెంటరా, ఇది సెంటర్. మీకు లాటరల్ ఫేస్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది కనిపిస్తుందా, ఇది ఇక్కడ నుండి మొదలు పెడితే ఈ లైన్ అండి, నేను డ్రా చేసే లైన్, ఈ లైను ఇది ఒక సైడ్ నుండి మీరు పిరమిడ్ని చూస్తుంటే ఒక సైడ్ ఎత్తులోకి కనిపిస్తుంది కదా సైడ్, దీని ఏరియా ఎంత అన్నారు మీకు, మీరు మొత్తం ఇమాజిన్ చేసుకోవడమే అండి 40. దీని ఏరియా ఎలా వస్తుందండి మీకు దీని ఏరియా రావాలంటే ఇది బేసు, దానికి ఇది హైట్ అవుతుందండి, ఇది మీకు హైట్ అవుతుంది. ఇది అంటే ½ ఇంటూ బేస్ అంటే ఎంత అండి, బేస్ అంటే ఇది మీకు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ బేస్ కదా, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ బేస్ ఎంత వచ్చింది 10 వచ్చింది. హైట్ ఈక్వల్ ఎంత, ఈ ఏరియా 40 అని వచ్చింది 40. సో ఇది 2 5 times 5 8 times. అంటే ఈ హెచ్ ఏం తెలుసా అండి, ఇది H1 అనుకుంటున్నాను చూడండి. H1 అంటే ఇది లాటరల్ హైట్ అండి, ఇది 8 వచ్చిందా. ఇప్పుడు నేను కలర్ చేంజ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మీకు ఏమొచ్చిందంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు మీకు 8 వచ్చిందండి ఈ వాల్యూ. ఇదంతా మీరు ఇమాజిన్ చేసుకోవడం అండి, ఈ వాల్యూ 8 వచ్చింది. అండ్ ఇది మీరు కనుక్కోవాలి, ఇది మీకు కనుక్కోమన్న వాల్యూ ఏది ఉందంటే ఇది కనుక్కోవాలి మీరు. ఇప్పుడు మీరు కనుక్కోమన్నది ఇదండి, మీరు కనుక్కోవాల్సిన హైట్ ఇది కనుక్కోవాలి మీరు, ఈ హైట్ కనుక్కోవాలి దీనికి. ఇప్పుడు ఇక్కడ మీకు ఎప్పుడు కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుందండి, ఇది మీకు రైట్ యాంగిల్ ఉంటుంది. ఒకవేళ మీకు ఈ లెంత్ కనుక తెలిసిందనుకోండి మీరు ఆ వాల్యూ కనుక్కోవచ్చు. ఏ లెంత్ తెలవాలి ఇప్పుడు మీకు, ఈ లెంత్ తెలవాలి, ఇక్కడ నుండి ఇక్కడికి ఇది తెలిస్తే కనుక్కోవచ్చు. ఇది పిరమిడ్లో మీకు ఇది ఎగ్జాక్ట్లీ సెంటర్ ఉంటుందండి, ఇది ఎగ్జాక్ట్లీ ఇది సెంటర్ ఉంటుంది. సెంటర్ ఉంటే ఇది సర్కిల్ కాబట్టి ఇది ఏమవుతుంది మీకు 90 degrees అవుతుంది. ఇది ఇన్ రేడియస్ కదండి, ఇది ఇక్కడ నుండి ఇక్కడికి మీకు ఇన్ రేడియస్, ఇది సర్కిల్ అంటే ఇది ఇన్ రేడియస్. మీకు ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఇన్ రేడియస్కి ఫార్ములా ఏంటండి, స్మాల్ ఆర్కి ఫార్ములా a/2√3 అంతేనా. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత ఉంది 10/2√3. సో ఎంత వచ్చింది మీకు 5/√3. 5/√3నా అంటే ఇక్కడ నుండి ఇక్కడ వాల్యూ మీకు 5/√3 అన్నట్టండి. ఈ వాల్యూ మీకు 5/√3, రైట్. 5/√3, ఈ వాల్యూ 8. ఇది మీకు హైట్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైట్ ఈక్వల్ టు ఏమొస్తుందండి, హెచ్ ఈక్వల్ టు √, హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే 64 మైనస్ దీని స్క్వేర్ అంటే ఎంత అండి 25/3. ఇదే కదా 25/3. 3 × 64 అంటే ఎంత, 60 × 3 అంటే 180, 4 × 3 అంటే 192. 192 మైనస్ 25/3 ఇది √. సో ఇక్కడ నుండి మీకు ఆన్సర్ ఎంత వస్తుంది, 12 - 5 అంటే 7, 8 - 2 అంటే 6, 167/3. ఇది 167/3. ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. ఇలాంటి క్వశ్చన్స్కి మీరు క్లారిటీ ఉండాలండి.
ఈ పిరమిడ్ లాంటి క్వశ్చన్స్కి మీకు క్లారిటీ ఉందనుకొని మీరు చేయగలుగుతారు. లేకపోతే ఎగ్జామ్ స్కిప్ చేసేసేయండి, తర్వాత మీరు చూసుకోవచ్చు. టైం ఉంటే చూసుకోవచ్చు, లేదా వదిలేయండి. ఫర్ 17 an article was sold at 11.19% profit. Had it purchased at rupees 1300 less and sold at rupees 3000 less, then there is a loss of 9.1%. Find the cost price. రైట్ అండి. మీరు ఒక వస్తువుని కనుక ఇక్కడ మీరు ఫస్ట్ ఫ్రాక్షన్ టు పర్సెంటేజ్ వాల్యూ చెప్పండి నాకు. ఫ్రాక్షన్ టు పర్సెంటేజ్ వాల్యూ ఏమవుతుంది? 11/1/9% అంటే 1/9 కదా. దీని ఫ్రాక్షన్ టు పర్సెంటేజ్ వాల్యూ చెప్పండి, 1/11 కదా. మీరు ఒక వస్తువుని ఇనీషియల్గా ఇంత లాభంతో అమ్ముతున్నారంట, అంటే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్కి రేషియో చెప్పండి. 9 కొనుక్కొని ఒక లాభంతో అమ్ముతున్నారు, అంటే 9 కొని ఒక లాభంతో అమ్ముతున్నారు, 10కి అమ్ముతున్నారు కదా. అంటే నేను దీన్ని 9x అనుకుంటున్నాను, 10x అనుకుంటున్నాను. ఒకవేళ వస్తువు యొక్క ధరను 1300 తక్కువగా ధరకు కొని, అంటే 9x మైనస్ 1300కి కొని, ఇక్కడ మీకు 3000 ఉంది, ఇక్కడ 3500, దీన్ని కూడా 3000 చేసుకోండి. సెల్లింగ్ ప్రైస్ని కనుక మీరు 10x మైనస్ 3000 కనుక అమ్మితే ఏం జరుగుతుందంటే, ఇది మీకు న్యూ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ కదా, ఇది CP1 SP1 అనుకుంటున్నాను చూడండి. ఇలా అమ్మితే నష్టం వస్తుందంటే ఎంత నష్టం వస్తుంది? 1/11 పార్ట్ నష్టం వస్తుంది. అంటే మీరు 11కు కొని 1కి నష్టం కమ్మడం కదా. 11కు కొని 1 నష్టం కమ్మడం అంటే 10కి అమ్మడమేనా? ఈ రేషియో ఎంతేనా? రైట్. 10 × 9 అంటే ఏంటంటే క్రాస్ మల్టిప్లై చేస్తే 90x మైనస్ 13,000 ఈక్వల్ టు 110x మైనస్ 33,000. ఇదే కదా. 90x కనుక అటు వెళ్తే 110x అంటే ఇక్కడ 20x అవుతుంది. అది ఇటు వస్తే 33 మైనస్ 13 అంటే ఎంత? 20,000 అవుతుంది. x వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు? 1000 అవుతుంది. మీకు కనుక్కోమన్నది ఏముంది? 9x వాల్యూ ఎంత? 9x వాల్యూ ఎంత అవ్వాలి? 9 × 1000 అంటే 9000 అవ్వాలి. ఎక్కడుంది ఆప్షన్? ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 అండి. ఎవ్రీ డే నీరాస్ హస్బెండ్ మీట్ హర్ ఎట్ ద సిటీ రైల్వే స్టేషన్ ఎట్ 6 PM and drives her to their residence. One day she left early from office and reached railway station at 5 PM. She started walking towards her home, met her husband coming from their residence on the way, and they reached home 20 minutes earlier than the usual time. For how long does she walk? ఫస్ట్ 20 క్వశ్చన్స్ని మీకు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ మీకు ఈజీ, కానీ దీని తర్వాత ఇదే క్వశ్చన్ని మీరు ఇంకా 2 రకాలుగా అడగొచ్చండి. క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఇది నీరాస్ హస్బెండ్ ఇక్కడ నుండి స్టార్ట్. నీరాస్ వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉంది అనుకోండి, నీరాస్ హోమ్ ఇక్కడ ఉంది అనుకోండి. ఓకే, హోమ్ ఇక్కడ ఉంది. రైల్వే స్టేషన్ ఇక్కడ ఉంది, రైల్వే స్టేషన్ ఇక్కడ ఉంది. ఇక్కడెక్కడో ఆఫీస్ ఉంటుంది అనుకోండి. ఎవరిది? నీరాస్ ఆఫీస్ ఇక్కడ ఉంది అనుకోండి. జనరల్గా ఏం జరుగుతుందంటే, ఈ నీరాస్ అనే హస్బెండ్ ఉన్నాడు అనుకోండి. నీరాస్ హస్బెండ్ ఈమెని ఇక్కడ 6 o'clock పిక్ చేసుకుంటాడంటండి డైలీ. 6 గంటలు అనేసరికి ఈమె ఇక్కడికి వచ్చేస్తుంది, ఈయన ఇక్కడికి వచ్చేస్తాడు. 6 గంటల టైంకి ఇద్దరు ఇక్కడే ఉంటారు. పిక్ చేసుకొని ఇక్కడికి వచ్చేస్తారు. ఈయన ఏ టైంకి బయలుదేరుతాడు పిక్ చేసుకోవడానికి, ఈమె ఇక్కడ నుండి ఏ టైంకి బయలుదేరుతుందని మనకు సంబంధం లేదండి. ఎప్పుడన్నా బయలుదేరనివ్వండి ఇద్దరు. 6 గంటల అనే టైంకి, సాయంత్రం 6ంటికి ఈ నీరా వాళ్ళ హస్బెండ్ ఇక్కడ ఉంటారు. ఈమెను పిక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. ఈయన పిక్ చేసుకోవడానికి ఎక్కడి నుండి వస్తాడో, ఏ టైంకి వస్తాడో మనకు ఇవ్వలేదు, మనకు అవసరం లేదు. ఈమె ఆఫీస్ నుండి ఏ టైంకి బయలుదేరి రైల్వే స్టేషన్కి వస్తుందా, మనకు అవసరం లేదు. ఫస్ట్ పాయింట్ ఇది. వన్ డే షీ లెఫ్ట్ ఎర్లీ ఫ్రమ్ ఆఫీస్. ఆమె ఒకరోజు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళి రీచ్డ్ రైల్వే స్టేషన్ అట్ 5 PM. 5 PM కంటే ఇక్కడ వచ్చేసింది. వాళ్ళ హస్బెండ్ ఏ టైంకి వస్తాడండి? 6కి వస్తాడా? గంట ఏం చేయాలి ఇక్కడ? ఆమె గంట ఏం చేయాలో తెలియక ఆమె ఏం చేస్తుందంటే, హస్బెండ్ ఏ రూట్లో వస్తాడో అదే రూట్లో నడుచుకుంటూ వెళ్తుంది. అంటే హస్బెండ్ ఈ రూట్లో వస్తాడు కాబట్టి ఆమె ఈ రూట్లో నడుచుకుంటూ వెళ్తుంది. వాళ్ళ హస్బెండ్ని ఇక్కడ కలిసినాడు అనుకుంటా. హస్బెండ్ కూడా ఇటు వస్తున్నాడు కాబట్టి హస్బెండ్ యాక్చువల్గా 6 o'clock ఇక్కడ ఉండాలి. ఆయన 6 o'clock ఉండేటట్టే ఇంటి నుండి బయలుదేరినాడు. కానీ మేము 5 to 6 ఏం చేసింది? వాక్ చేస్తూ వస్తుందా? మేము 5 PMకి వచ్చింది, 6 PMకి 5 PM ఇక్కడ ఉంది. ఈమె ఇక్కడ నుండి ఇక్కడికి వాక్ చేస్తూ ఉంది. 5 నుండి స్టార్ట్ చేసింది వాక్ చేయడం. ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత హస్బెండ్ పికప్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయినాడు. ఇలా జరగడం వల్ల 20 నిమిషాలు సేవ్ అయిందంట అండి. 20 నిమిషాలు సేవ్ అయింది. ఎందుకు సేవ్ అయిందంటే, ఆమె ఇటు నుండి ఇటు నడుచుకుంటూ వచ్చింది కాబట్టి హస్బెండ్కి ఈ డిస్టెన్స్ ఇటు వెళ్ళి మళ్ళీ ఇటు రావాల్సిన అవసరం రాలేదు కదా, ఇక్కడ పికప్ చేసుకున్నాడంటే. ఒకవేళ ఆమె ఇక్కడికి రాకుండా ఇక్కడే ఉందనుకోండి, ఏమయ్యేది? ఆ 20 నిమిషాలు డిలే అయ్యేది. అంటే రోజు ఏ టైంకి వెళ్తారో అదే ఇంటికి అదే టైంకి వెళ్తారు కదా. ఆమె అక్కడికి రీచ్ అవ్వలేదు అనుకుంటే 6 o'clock ఈ పర్సన్ ఇక్కడ ఉండాలా? అంటే సేవ్ అయిన టైం ఎక్కడ సేవ్ అవుతుంది చెప్పండి? ఆ పర్సన్ 10 minutesలో ఇక్కడికి వస్తాడు, 10 minutesలో ఇటు వెళ్తాడు. అంతేనా? నీరాస్ హస్బెండ్ 6 o'clock ఇక్కడ ఉండాలి, అంతేగా? 6 o'clock ఇక్కడ ఉండాలి. 20 నిమిషాలు సేవ్ అయింది. ఇక్కడ రావడం వల్ల 20 నిమిషాలు సేవ్ అయింది. ఒకవేళ ఆమె అక్కడే ఉండుంటే 10 నిమిషాల్లో ఇక్కడికి వచ్చేది, 10 నిమిషాలు ఇటు వెళ్ళిపోయేది.
అంటే నీరాస్ హస్బెండ్ ఇక్కడ ఏ టైంకి ఉన్నాడని అర్థమవుతుందా మీకు? 5:50కి ఉన్నాడని అర్థమవుతుందా? 5:50 PM నీరాస్ హస్బెండ్ ఇక్కడ ఉన్నాడు. ఒకవేళ ఆమె రాకపోతే 6కి ఇక్కడ ఉంటాడు. పికప్ చేసుకొని మళ్ళీ 10 మినిట్స్ ఇటు పడుతుంది. ఈ 10 మినిట్సే మీకు టైం సేవ్ అయింది, అంతే కదా ఇచ్చింది. సో 5:50కి నీరాస్ హస్బెండ్ ఇక్కడ ఉన్నాడండి. 5కి నీరా ఇక్కడ ఉంది. ఇక్కడ నుండి ఇక్కడికి వాక్ చేసిందా? ఎంత నిమిషాలు వాక్ చేసింది? 50 నిమిషాలు. 5 నుండి 5:50కి. సో మీ ఆన్సర్ ఎంత? 50 మినిట్స్. ఆప్షన్ బి. ఇది మీకు క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 1 ఇది. ఇప్పుడు దీన్నే మీకు క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. క్వశ్చన్ నెంబర్ 2 ఎలా అడగొచ్చు? వీళ్ళిద్దరికి నీరాకి స్పీడ్ రేషియో చెప్పమంటారండి. ఇప్పుడు సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఇక్కడ నుండి ఇక్కడికి నీరాస్ హస్బెండ్కి అయితే 10 మినిట్స్ టైం పడుతుందా? 10 మినిట్స్ టైం పడుతుంది. నీరాకైతే 50 మినిట్స్ టైం పట్టిందా? ఎందుకంటే 5 నుండి 5:50. సో మీకు టైము నీరాస్ హస్బెండ్కి 10 మినిట్స్ పడితే నీరాకి ఎంత పట్టిందండి? 50 మినిట్స్ పట్టింది, అంతేనా? టైం ఈ రేషియోలో ఉంది. ఎలా ఉంది? 1:5 రేషియోలో ఉంది కాబట్టి స్పీడ్స్ ఏ రేషియోలో ఉండాలి? 5:1 రేషియోలో ఉండాలి. ఇది ఇంకొక క్వశ్చన్. ఎలా అడగవచ్చు క్వశ్చన్ని? ఇదే ఫర్ హౌ లాంగ్ డస్ షీ వాక్, ఈ క్వశ్చన్ అడగకుండా ప్లీజ్ ఫైండ్ అవుట్ ద రేషియోస్ ఆఫ్ స్పీడ్స్ ఆఫ్ నీరాస్ హస్బెండ్ అండ్ నీరా అని అడగవచ్చు. ఆన్సర్ ఎంత? 5:1. ఇదే క్వశ్చన్ని క్వశ్చన్ నెంబర్ 3 ఇంకెలా అడగవచ్చు మీరు? ఇదే క్వశ్చన్ని నీరాస్ హస్బెండ్ యొక్క స్పీడ్ ఇచ్చి నీరా స్పీడ్ ఎంత కనుక్కోమని అడగవచ్చు. మీకు స్పీడ్ రేషియోస్ తెలిస్తే ఈ 5 పార్ట్స్ వాల్యూ మీకు ఇస్తే 1 పార్ట్ వాల్యూ మీరు కనుక్కోవచ్చు కదా. ఇలా క్వశ్చన్ అంటే ఫ్రేమ్ చేయొచ్చు. సో ఒకటే క్వశ్చన్కి మీరు 3 రకాలుగా అడగవచ్చు అండి. అర్థమైంది అనుకుంటున్నాను నేను క్వశ్చన్కి. సో క్వశ్చన్ నెంబర్ 18కి ఆన్సర్ బి అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 అండి. ఇఫ్ ఇక్కడ మీకు ఏమి ఇచ్చినారండి? 1/3⁴ ప్లస్ 1 ఇది ఎంత ఉందండి? 2 ఉంది, రైట్. 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 ప్లస్ 1 ఈక్వల్ టు ఏ ప్లస్ బి క్యూబ్ రూట్ 2 ప్లస్ ఇంతేనా? మీకు ఏ ప్లస్ బి ప్లస్ ఈ వాల్యూ కనుక్కోవాలి. నేను దీన్ని ఎలా రాసుకుంటున్నాను చూడండి. నేను దీన్ని 2² అని రాసుకోవచ్చా అండి? 2². ఇది క్యూబ్ రూట్ ఉంది కాబట్టి పవర్లో ఎంత అవుతుందా? అవుతుంది. ప్లస్ 2⁻1/3 అని రాసుకోవచ్చా? ప్లస్ 1 రాస్తున్నాను. నేను మళ్ళీ దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే 2⁻1/3 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా? ప్లస్ 2⁻1/3 ఇంటూ 1 అని రాసుకోవచ్చా? ప్లస్ 1² ఇలా రాసుకోవచ్చు కదండి. ఇప్పుడు కనుక మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తే మీకు ఏమర్థమవుతుందంటే నేను 2⁻1/3 కనుక ఏ అనుకున్నాను అనుకోండి, ఇది a², ఓకే, ఇది a, ఇది b ప్లస్ ఇది b² అనుకోవచ్చా? అనుకోవచ్చు. కాబట్టి నేను దీన్ని ఏం చేస్తానంటే డినామినేటర్ అండ్ న్యూమినేటర్లో ఇది a² ప్లస్ ab ప్లస్ b² ఫార్ములా ఉంది కాబట్టి ఇక్కడ a మైనస్ b వచ్చేటట్టు రాసుకుంటా చూడండి. ఎలా? 2⁻1/3 మైనస్ 1. ఇక్కడ ఇది ఉంది కాబట్టి నేను న్యూమరేటర్లో కూడా అలాగే రాసుకుంటాను. 2⁻1/3 మైనస్ 1 రాసుకోవచ్చు. ఈ రెండు ఎలాగో క్యాన్సల్ అవుతాయి కదా. ఈ రెండు ఎలాగో క్యాన్సల్ అయితే దీన్నే మాడిఫై చేసి రాసుకున్నాను. ఇప్పుడు మీకు ఏం మిగిలిందండి? 2⁻1/3 మైనస్ 1 న్యూమరేటర్లో ఉంది. a మైనస్ b ఇంటూ a² ప్లస్ ab ప్లస్ b² అంటే a³ మైనస్ b³ ఫార్ములానా? a³ మైనస్ b³ అంటే 2⁻1/3 ఏ వాల్యూ ఇదే కదా, 2⁻1/3 హోల్ పవర్ 3 a³ మైనస్ b³ ఈక్వల్ టు ఇక్కడ నేను దీన్ని ఎలా రాయొచ్చు? a టు ది పవర్ ఆఫ్ ఇది మళ్ళీ 2/3గా రాసుకోవచ్చా? 2 ఇది 2² 2/3 రైట్, ప్లస్ b టు ది పవర్ b ఇంటూ 2⁻1/3 ప్లస్ ఇలా రాసుకోవచ్చా? ఇక్కడ చూడండి 2⁻1/3 పవర్ 3 రెండు క్యాన్సల్, 2 మైనస్ 1 అంటే 1 డినామినేటర్లో 1 అయిపోతుంది. ఇక్కడ రాస్తున్నా చూడండి 2⁻1/3 మైనస్ 1 ఈక్వల్ టు a ఇంటూ 2⁻2/3 ప్లస్ b 2⁻1/3 ప్లస్ c. ఇప్పుడు మీరు కంపేర్ చేసుకోండి రెండు సైడ్లు కంపేర్ చేసుకుంటే మీకు ఏమొస్తుంది? ఇక్కడ 2⁻2/3 లేదు కదండి, లేదు కాబట్టి మీకు ఏ వాల్యూ ఎంత ఉన్నట్టు? 0 అన్నట్టు. ఇక్కడ లేదు కాబట్టి కోఫిషియంట్ 0. 2⁻1/3కి కోఫిషియంట్ ఏం లేదంటే 1 ఉన్నట్ట. సో b వాల్యూ ఎంత మీకు? 1. c వాల్యూ ఎంత అన్నట్టు? -1 ఉంది కాబట్టి c వాల్యూ -1. సో మీకు ఏం కనుక్కోమన్నారండి? a ప్లస్ b ప్లస్ c కనుక్కోమన్నారు కదా. 0 ప్లస్ 1 -1 ఎంత? 0. ఆప్షన్ ఏ మనకి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. మీకు a ప్లస్ 1/a ఈక్వల్ టు √3 అయితే
a to the power of 52 plus 1 by a to the power of 52 దీని వాల్యూ కనుక్కోవాలండి. రైట్, మీకు a ప్లస్ 1 బై a ఈక్వల్ టు √3 అని తెలిస్తే a to the power of 6 ఈక్వల్ టు -1 అనేది మీకు ఇంపార్టెంట్ ఒక ఫార్ములా టైప్ అండి, ఆల్జిబ్రాలో ఇది తెలిసి ఉండాలి. మీకు a to the power of 6 ఈక్వల్ టు -1 అని తెలిస్తే a to the power of 6 పవర్ ఎంత చేసినా కూడా మీకు వాల్యూ తెలుస్తుంది కదండి. ఇప్పుడు a to the power of 12 అంటే a to the power of 6కి హోల్ స్క్వేర్ చేసి వస్తుంది కాబట్టి -1² అంటే 1 అని వస్తుంది. అంటే పవర్ 6లో ఉంటే మీకు పవర్లో a to the power of 6కి సంథింగ్ ఉందంటే మీరు వాల్యూ చెప్పగలుగుతారు కదా. ఇక్కడ a to the power of 52 ఉందా, 54 ఉంటే మీరు చెప్పగలుగుతారు కదా. అంటే ఇప్పుడు నేను దీన్ని a² ఇలా చేసి a to the power of 52 ప్లస్ 1 by a to the power of 52 రాసుకోవచ్చా అండి, ప్రాబ్లం ఏం లేదు కదా. ఇప్పుడు నేను దీన్ని మల్టిప్లై చేస్తున్నాను చూడండి, a to the power of 54 by a² అవుతుందా, ప్లస్ దీంతో మల్టిప్లై చేస్తే a to the power of a² by a to the power of 54 అని చెప్పొచ్చా. మీకు a to the power of 6 వాల్యూ పవర్ 9 చేస్తే -1 పవర్ 9 చేయవచ్చా. a to the power of 54 అయినా ఇది ఈక్వల్ టు -1 to the power of ఆడ్ నెంబర్ అంటే -1. ఇక్కడ నుండి మీకు ఏమర్థమైందండి, ఇక్కడ నుండి అంటే ఇప్పుడు మీకు ఈ వాల్యూ ఎంత అయిపోయింది, -1 అయింది, ఈ వాల్యూ ఎంత అయింది, -1 అయింది. సో మీరు మైనస్ కామన్ తీస్తే మీకు 1 by a² ప్లస్ 1 by a² అని అర్థమైంది. సారీ, మీరు మైనస్ కామన్ తీస్తే ఈ వాల్యూ ఏమొచ్చింది మీకు, కంట్రోల్ P a², రైట్, ఇంతేనండి. ఇప్పుడు మైనస్ ఆఫ్ ఇక్కడ రాస్తున్నారు చూడండి, మైనస్ ఆఫ్ మీకు a ప్లస్ 1 by a ఈక్వల్ టు √3 అంటే a² ప్లస్ 1 by a² ఈక్వల్ టు దీని స్క్వేర్ 3 -2 అంటే 1 అని అర్థమైందా. ఇక్కడ ఏమొచ్చిందండి ఈ వాల్యూలో 1. సో ఆన్సర్ ఏమవ్వాలి మీకు మొత్తానికి -1 అవ్వాలి. -1 అంటే ఆప్షన్ ఎంత అండి, ఆప్షన్ ఏ మనకి రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ ఏ.